కేటగిరీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ని అంటే అక్కడ చూశారు కదా, స్క్రిప్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి ఫస్ట్. అండ్ బాగా మాట్లాడగలగాలి. అండ్ రెండు, మనం ఇచ్చిన ఆ కంటెస్టెంట్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అది ఉంటే చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఆడియన్స్ చేతిలోనే ఉంది ఎలిమినేషన్ అంది అని అన్నారు. సో ఈ ఎలిమినేషన్ ఓటింగ్స్ కానీ ఇవన్నీ స్క్రీన్స్ లాగా చూపించడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుద్దా, లేదా హౌ యూ విల్ రివీల్ ఆడియన్స్ జెన్యున్గా ఓట్ వేశారు అన్నది ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి? ఆహాకి ఫోన్ లైన్స్ ద్వారా, అంటే మిస్డ్ కాల్స్ ద్వారా, అలాగే యాప్లో సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఓపెన్ చేస్తే ఈచ్ నాకు తెలిసి 100 ఓట్స్ ఉంటాయి. ఆ 100 ఓట్స్ని 100 ఒకరికే పంపించచ్చు, లేదా 20, 30, 40 ఇలా డివైడ్ కూడా చేసుకోవచ్చు. అది మీరు కనెక్ట్ అయ్యే, అంటే ఎవరికి కనెక్ట్ అవుతారనేది ఇప్పుడు నాకు తెలియదు, ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. అలా ఏ కంటెస్టెంట్కి ఎలాగా ఓట్స్ని సెపరేట్ చేసుకోవాలి, ఓట్ చేయాలనేది వాళ్ళ ఇష్టం. తర్వాత అది నాకు చాలా కాన్ఫిడెన్షియల్గా ఆహా నుంచి నాకు ఒక ఎన్వలాప్ వచ్చేస్తుంది అనమాట. షూటింగ్ డే రోజే వస్తుంది. ఎందుకంటే ఫ్రైడే 7 PM స్క్రీనింగ్ స్టార్ట్ అయితే, స్ట్రీమింగ్ కనుక అందులో స్టార్ట్ అయితే నాకు తెలిసి 1 అవర్లో అయిపోతుంది. 8 o'clock అలాగా ఓట్స్ లైన్స్ ఓపెన్ అవుతాయి అండ్ సండే మార్నింగ్కి క్లోజ్ అవుతాయి. అది జస్ట్ ఫ్యూ అవర్స్లో, మేబీ ఒక 36 hours లేకపోతే 40 hours వరకే ఓపెన్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఎన్ని ఓట్స్ అయితే వచ్చి ఉంటాయో నాకు వస్తుంది షూటింగ్ టైంకి. ఎందుకంటే సండే అవ్వగానే షూట్ చేస్తాం. అప్పుడు ఆ ఓట్స్ని బట్టి నేను అక్కడ రివీల్ చేస్తాను, అనౌన్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఓంకార్ గారు, హాయ్, దిస్ ఇస్ నరేష్. హలో అండి. సో ఇందాక మేము చూసిన విజువల్స్ అయితే మాకైతే బాగా నచ్చింది. ఆ 20 minutes ఏదైతే ఉందో మేము వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ ఈగర్లీ. సో ఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అందరి మెంటర్స్ ఎలా ట్రైన్ చేశారో వాళ్ళ 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 చూడాలనేది ఒక బాగా ఇంట్రెస్ట్ కలిగించారు. సో మీకు ఎలా అనిపించింది, అంటే వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను కూడా అంటే ఇప్పుడు ఇన్ని డ్యాన్స్ షోస్ చేశానండి నా కెరియర్లో. నా ఫస్ట్ డ్యాన్స్ షో ఆట, తర్వాత ఛాలెంజ్, తర్వాత డ్యాన్స్ ప్లస్, తర్వాత డ్యాన్స్ ఐకాన్. వీటిల్లో ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ డ్యాన్స్ ప్రాజెక్ట్స్ నా కెరియర్లో. బట్ డ్యాన్స్ ఐకాన్ టు సంథింగ్ స్పెషల్. ఇది అన్నిటికన్నా హై వోల్టేజ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్యాన్స్ షోస్లో ఓటింగ్స్ ద్వారా జనాల దగ్గరికి వెళ్తున్నాము. దట్టు 5 టాప్ మెంటర్స్ ఫైట్ చేస్తున్నారు. అండ్ 5 ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి 5 కంటెస్టెంట్స్ వచ్చారు. ఈ కాన్సెప్ట్ నాకే కొత్తగా, నాకే ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. అంటే ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ పంచభూతాల్లో ఏ ఏ పంచభూతం గెలవబోతుంది అనేది ఒక కాన్సెప్ట్తో రావటం. అండ్ వీళ్ళందరూ నిజంగా అంటే వచ్చారు ఏదో చెయ్యాలి అని కాదు, చాలా ఓన్ చేసేసుకున్నారు. ప్రతి ఒక్క మెంటర్ కూడా జస్ట్ జాబ్గా చేయట్లా, వాళ్ళు చాలా పర్సనలైజ్డ్గా తీసుకున్నారు. గెలవాలి అని ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఫస్ట్ డేనే వచ్చేసింది వాళ్ళకి. సో అది చూస్తే ఏ క్రియేటర్కైనా పేపర్ మీద రాసుకున్నది ఎగ్జిక్యూషన్ రూపంలో ఎప్పుడైతే బాగా వస్తుందో అది చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో టోటల్ ఎపిసోడ్ నేను చూశాను. ఆల్రెడీ మీకు ఒక 25 minutes కంటెంట్ ఇప్పుడు మీరు చూశారు. సో టోటల్ ఎపిసోడ్ మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు, ఎమోషన్ ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ ఏం కావాలి ఒక ఆడియన్ ఎంటర్టైన్ అవడానికి అన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. సార్, ఇందులో మీకు నామినేషన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 2 daysలోనే నామినేట్ చేస్తున్నాము, నెక్స్ట్ వీక్ వచ్చే దాంట్లో ఎలిమినేట్ అయిపోతారు అంటున్నారు. ఒక 2 performancesలో ఎలా జడ్జ్మెంట్ చేయగలుగుతారు, అండ్ అది ఎంత జెన్యున్గా జరుగుతుందని? ఒక అన్నం మెతికి పట్టుకొని అన్నం ఉడికిందో చెప్పగలం. అలాగే ద ఎక్స్పర్ట్స్ అండ్ ఆడియన్స్ డెఫినెట్గా చూడగానే, అంటే ఒక పెర్ఫార్మెన్స్ చాలు ఏ కంటెస్టెంట్ ఎంతవరకు ట్రావెల్ అవుతారో. అండ్ ఎనీథింగ్ అండి, వాళ్ళు చాలా ఫాస్ట్ అయిపోయాము లైఫ్లో. 100 episodes చూడాల్సిన అవసరం లేదు. 5 పంచభూతాలు ఫైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 5 టాప్, అంటే ఇక్కడ ఈరోజు 3 ఉన్నారు, దీపిక అండ్ జానులేరి రాలేదు. సో ఈ 5 ఫైట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా మీకు ఆ మనసుకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కనెక్ట్ అయిపోతారు, మీరు తెలియకుండానే కనెక్ట్ అవుతారు. ఇందాక చూసిన దాంట్లో కొంచెం కొంచెం చూపించిన పెర్ఫార్మెన్స్కే నేను అడిగితే ఇప్పుడు మీరు కూడా చెప్పచ్చు, మీరు చిన్న పాప కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అయిపోయి టోటల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా అసలు జెన్యున్గా కనెక్ట్ అవుతారు. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ తర్వాత జడ్జెస్ సేమ్ స్కోరింగ్ ఇచ్చారు, వీళ్ళేం మాట్లాడారు, వీటన్నిటినీ చూసి ఆడియన్స్ డిసైడ్ అవుతారు. సో డెఫినెట్గా అది నష్టమైతే జరగదు. ఎందుకంటే ఆ ఓటింగ్స్ ద్వారా
వాళ్ళు ఓట్ చేస్తున్నారు. మేము ఒక పెర్ఫార్మెన్స్ చూసి మేము పంపించాలని మేము ఎవరిని అనుకోవట్లేదు. సో వీళ్ళ క్రేజ్ అండ్ వీళ్ళ క్రేజ్గా టాలెంట్ యాడ్ అవుతుంది కాబట్టి, సో ఓట్స్ ఎన్ని వస్తాయి అనే దాన్ని బట్టి ఇంకా ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి, సో ఇంకా అది జెన్యున్గానే జరుగుతుంది. సో ఎవరికి ఏం తప్పు జరగదు. ఈ పంచభూతాల ప్రక్రియ ఎలిమెంట్స్ అనేవి టిల్ ద ఎండ్ జరుగుతుంది అంటున్నారు కంప్లీట్గా, 5 ఎలిమెంట్స్ త్రూ అవుట్ ద. సో కొత్త కంటెస్టెంట్స్ మారుతూ ఉంటారు, జడ్జిలు మారుతూ ఉంటారు, అంటే ఎవెంటర్స్ మారుతూ ఉంటారు. సో మారుతూ ఉన్నప్పుడు మరి చివరికి వచ్చేటప్పుడు క్లైమాక్స్ విన్నింగ్ అంటూ ఒకళ్ళకి ఇప్పుడు ఒక 2 పెర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకుని చివరి దాకా వచ్చే ట్రావెల్ అయ్యే వాళ్ళు మధ్యలో ఒకవేళ ఒక 6 ఎపిసోడ్స్ 7 ఎపిసోడ్స్ వాళ్ళు కంటిన్యూగా ఒక ఎలిమెంట్ ఉంది ఇప్పుడు, బట్ చివరి దాకా రాలేక మధ్యలో ఏదో డ్రాప్ అయ్యి ఒక ఎపిసోడ్ పోకపోవచ్చు. సో వాళ్ళని తీసేయడం అంతవరకు కరెక్ట్. ఎవరిని మేము తీసేయమండి. ఇప్పుడు 5గురితో స్టార్ట్ అవుతుంది కదా, రేపు ఏం జరుగుతుంది క్లైమాక్స్ అనేది ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేయలేను, మీరు ప్రెడిక్ట్ చేయలేరు. సో ఎవరు ముగ్గురు చివరి దాకుంటారు, లేదు నలుగురే చివరి దాకుంటారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానస్ ఇందాక చూశారు చివరిలో చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. దీనికి సింపతి మానస్కి వస్తుందా లేదా ప్రకృతికి వస్తుందా, అది మీ చేతిలో ఉంటుంది. మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు, ఎవరికి సపోర్ట్ చేయాలని మీ చేతిలో ఉంటుంది. వన్స్ అది కనెక్ట్ అయ్యి సపోర్ట్ చేస్తే వాళ్ళని మీరు ఫినాలే దాకా తీసుకువెళ్తూనే ఉంటారు. వీళ్ళు ఇంకా డ్రాప్ అవడం అనేది జరగదు ఇంకా. సో డ్రాప్ అవ్వాలి అంటే అక్కడ ఏదో కనెక్షన్ డిస్కనెక్ట్, ఆడియన్ ఎవరైతే సబ్స్క్రైబర్ చూస్తున్నప్పుడు డిస్కనెక్షన్ జరుగుద్దో వాళ్ళు ఓటింగ్స్ ఎప్పుడైతే తగ్గిస్తారో వాళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. అండ్ ఫస్ట్ నుంచి ట్రావెల్ ఎప్పుడైతే 6th వీక్ దాకా వెళ్తారో వాళ్ళు 100% ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఇంకా ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది అనమాట. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి పెద్ద ఛాలెంజ్, ఇక్కడ ఉన్న వాళ్ళని తట్టుకొని ఫినాలేలో అడుగు పెట్టి టైటిల్ గెలవటం అనేది వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చేమో, కానీ వీళ్ళు ఆల్రెడీ బాగా వేసుకొని ఉన్న వాళ్ళు, క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళకి అక్కడ ప్రాబ్లమే ఉండదు వాళ్ళకి. ముగ్గురు మెంటర్స్లో ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేసిన పర్లేదు. ఫెయిరర్ సెలక్షన్ జరిగింది అనుకున్నారంటే మన కంటెస్టెంట్ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడకుండా జస్ట్ ఒక నెంబర్ బేస్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. సో అక్కడ కూర్చున్న తర్వాత యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో మీరు అది ఫెయిర్ సెలక్షన్ అనుకుంటున్నారా? ఏమో సార్, మీరు చూశారు కదా, నేను సెలెక్ట్ చేసాను, నాకు వచ్చేసింది. వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు, వీళ్ళని అడగండి. అంటే ఇక్కడ 5గురు కూడా బెస్ట్ కంటెస్టెంట్స్ అండి. అంటే ఎవరు కూడా పాయింట్అవుట్ చేసే విధంగా లేరు. ఇప్పుడు 5 మెంబర్స్లో ఎవరైనా ఒకరు లేదు అరే మనకి వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చుంటే బాగున్ను అనేలాగా లేరు. 5గురు కూడా టాప్ పర్ఫార్మర్సే. సో ఇక్కడ ఛాన్స్ ఏంటి అంటే ఇది లక్కి వదిలేశారు. లక్కి వదిలేసి ఫస్ట్ చూస్ చేసుకునే ఆప్షన్ ఏంటి అంటే నువ్వు ఏ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఒక ఆప్షన్ మనకు వదిలేశారు అంతే. దాని తప్ప కంటెస్టెంట్స్ అందరు కూడా ది బెస్ట్ కంటెస్టెంట్స్. అండ్ మెంటార్ యొక్క జాబ్ ఏంటి, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ హిస్ కంటెస్టెంట్. ఒక కంటెస్టెంట్ అనేవాళ్ళు 5గురు కూడా ఇండియాస్ టాప్ పర్ఫార్మర్స్, బట్ జనాలకి తెలియదు వీళ్ళు. సో మెంటార్ యొక్క పని ఏంటి, జనాలకి ముందుగా దగ్గరగా, అంటే నా ద్వారా నా కంటెస్టెంట్ని నేను జనాల్లోకి తీసుకువెళ్తున్నా. సో మీకు ఒక ఓట్ చేసే అవకాశాన్ని నేను అంటే వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నా. సో ఆ రీచ్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెల్ కాన్సెప్చువలైజ్డ్. కాన్సెప్ట్ ఏంటి అంటే నా ద్వారా నేను కంటెస్టెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళి నా ద్వారా షోని ఐఎమ్ గెటింగ్ ద షో ఇన్ టు ది ఆడియన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ నాకు తెలిసి ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు మన తెలుగు షోస్లో కానీ లేకపోతే సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా ఎక్కడైనా సరే నాకు తెలిసి మాత్రం అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైం డాన్స్ ఐకాన్ 2 హ్యాస్ ఇంట్రడ్యూస్ సచ్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ ద క్రెడిట్ గోస్ టు ఓంకార్ సార్. ఓంకార్ గారు హాయ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఇంత మంచి కాన్సెప్ట్స్తో మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఒక మంచి కాన్సెప్ట్స్తో వస్తుంటారు. అండ్ జనరల్ అంటే ఇప్పుడు దీనికి లాస్ట్ ప్రెస్ మీట్ కూడా శేఖర్ మాస్టర్ రాలేదండి, ఇప్పుడు కూడా రాలేదంటే మేము ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. ఏమైనా రీజన్ ఉందా రావడానికి? ఆయన యూఎస్ వెళ్ళారు లాస్ట్ ప్రెస్ మీట్, మొన్నే వచ్చారు, దానివల్ల రాలేకపోయారు అంతే. అంతకుమించి ఈరోజు కూడా వచ్చేవారే ఈ టైం ల్యాగ్స్ వల్ల ఆయన జెట్ ల్యాగ్స్ ఉంటాయి కదా, దానివల్ల రాలేకపోయారు తప్పితే ఇంకో వేరే ఏమీ కాదు. మేబీ నెక్స్ట్ ఏదైనా సక్సెస్ ప్రెస్ మీట్ పెడితే తప్పకుండా మీకోసమన్నా పట్టుకొస్తా. అండ్ ఇప్పుడు ఈ 5 కంటెస్టెంట్స్ చూస్తే కూడా ఐ థింక్ తెలుగు వాళ్ళు ఉన్నారా లేరు దీంట్లో? ఆ 5లో లేరు, టాప్ 5లో లేరు. సో అంటే వాళ్ళ ముందు ఆడిషన్స్ ఏం తెలుగు వాళ్ళు ఎవరు రాలేదా? ఇది ఇండియా వైడ్ ఒక టాలెంట్ మేము హంట్ చేసుకున్నాం అనమాట. బెస్ట్ ఇవ్వాలి, ఒక కాంపిటీషన్ పెడుతున్నాం కాబట్టి బెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఒక బార్ సెట్ చేయడానికి ఇప్పుడు ఆడిషన్ కాల్ ఇస్తున్నాను అనమాట. అంటే రివర్స్ చేస్తున్నాను నేను. అందరూ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి తీసుకుంటారు, నేను ఒక లెవెల్ సెట్ చేసి చూపించి ఈ టాలెంట్ని తట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఆడిషన్ చేయండి అని నేను అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళని నాట్ ఓన్లీ తెలుగు, ఎవరైనా ఇండియా నుంచి ఎక్కడి నుంచి నేను పిక్ చేసుకుంటాను నాకు కనుక నచ్చితే. యష్ మాస్టర్
అంటే ఇప్పుడున్న 5 మెంటర్స్లో నాకు తెలిసి మీరు అండ్ జాను గారు మోర్ ఇంటూ ద డాన్స్ అనుకుంటా కదా, అంటే అంతేనా? యా యా, బట్ మానస్ కూడా సూపర్ డాన్సర్. అంటే అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇవన్నీ Yeah, కూడా yeah, ఉన్నాయి yeah, కాబట్టి yeah, మీరు yeah. కంప్లీట్లీ Yeah, డాన్స్ yeah, ఉంది కదా, yeah. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఏమైనా టైటిల్ కొడతారని చెప్పగలరా? అంటే నాకు అలవాటే టైటిల్ కొట్టడం, నేను కొట్టుకుంటూ వచ్చాను అన్ని. బట్ ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎందుకంటే మీరు చూసినట్టయితే కంటెస్టెంట్ ఎవరు కూడా తెలియదు నాకు. అందరూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఎవరైతే వచ్చారో నాకు కంటెస్టెంట్, బట్ లైక్ అందరూ కంటెస్టెంట్స్ బాగున్నారు. అండ్ అన్న చెప్పినట్టు యాక్చువల్లీ మీరు క్వశ్చన్ అడిగారు, అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూసేయాలా అని. మాకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్ ఈయన. అన్ని రియాలిటీ షోలో ఒక T20 లా ఉంటుంది, ఈయన మాకు డైరెక్ట్ సూపర్ ఓవర్ ఇచ్చేసాడు 6 బాల్లో కొట్టాలని. సో ఇప్పుడు మాకు ఫస్ట్ ఒక్కొక్క పర్ఫార్మెన్సే చాలా క్రిటికల్. ఆ పర్ఫార్మెన్స్ బాగా చేసి ఆడియన్స్కి నచ్చి మాకు ఓటు వస్తేనే మేము ఉంటాం షోలో, లేదంటే ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేస్తారు సో నెక్స్ట్ మెంటర్స్ నుంచి కూడా ఏమైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటాయి? మేబీ ఉంటుంది ఖచ్చితంగా, సార్ ప్లాన్ చేస్తారు. బట్ ఈ ఖచ్చితంగా నేను ఎంత గ్యారంటీ ఇస్తాను అంటే ఇంతవరకు ఇలాంటి షో ఎక్కడ చూడలేదు, జనాలు ఎవరు చూడలేదు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ దిస్ విల్ బి ద టాప్. సో సార్, అంటే ప్రీవియస్గా మీరు షోలో చెప్పినట్టు ఇది తన ఫస్ట్ రియాలిటీ షో అని చెప్పేసి ఒక పాపని అన్నారు. సో వీళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ రియాలిటీ షోనేనా, లేదంటే నార్త్లో అక్కడ ఏమన్నా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు కాదు, తనకు మాత్రమే ఫస్ట్ అసలు డ్యాన్స్ ఒక స్టేజ్ ఎక్కడానికి ఫస్ట్ రియాలిటీ షో. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, వేరే వేరే షోస్ చేస్తున్నారు. వేరే ఇంకొక రెండో పాప కూడా వేరే షోస్ ఉన్నాయి తనకు కూడా. బట్ ఈ అమ్మాయి అయితే ఫస్ట్ టైం డాన్స్ ఐకాన్ సీజన్ 2లోనే అరంగేట్రం చేసినట్టు అనమాట. 7 years పాప. ఓకే, గ్రేట్. యషియర్, సో ఆల్రెడీ మీరు కొరియోగ్రఫీ కూడా చేశారు, బట్ దీంట్లో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ కొరియోగ్రఫీ వాళ్ళ సైడ్, లేదంటే వాళ్ళు ఓన్లీ మెంటర్గానే ఉండిపోతుంది? లేదు, నా మెంటర్ అంటే నా కండిషన్ నేను నా సైడ్ నుంచి ఎంత అవుతుందో అంత చేస్తా. సో ఖచ్చితంగా నేను ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తాను, కాన్సెప్ట్స్ కానీ ఏదో ఒకటి అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను సేవ్ చేసుకోవాలి. సో అది దాన్ని సేవ్ చేయడానికి నేను ఏం చేయొచ్చో అన్నీ చేస్తాను కన్ఫర్మ్గా. ఓంకార్ గారు, హాయ్ అండి. Hello అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. మానస్ క్యాండిడేట్ అయితే శ్రేయ గారిని చూసినట్టే అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. అండ్ వాటర్ దగ్గర వాటర్ ఎలిమెంట్ అమ్మాయి కూడా బాగుంది. ఎస్, అయితే ఈ 5 మెంబర్స్ని ఆడిషన్ చేయడానికే చాలా మందిని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకుని ఉంటారు. సో అక్కడ కూడా ఒక బంచ్ ఆఫ్ టాలెంట్ మిగిలిపోయి ఉంటుంది కదా ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు కూడా. వాళ్ళలో కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం మళ్ళీ ఏమైనా ఉందా? ఉంటుందండి, వాళ్ళు కూడా స్టాండ్ బై ఉన్నారు నాకు. అంటే నేను ఇప్పుడు ఆడిషన్స్ ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రీవియస్ మీరు అన్నట్టుగా నాకు బ్యాంకింగ్ పెట్టుకున్నా ఒక 4-5. అంటే ఇప్పుడు చిన్న పాప వెళ్తే అలాంటి టాలెంట్ని తీసుకురావాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక శ్రేయ అని అంటున్నారు, సాధ్వి తన పేరు. నాకు కూడా అలా అనిపించింది, తను శ్రేయలాగే కనపడతారు నాకు కూడా. సో తను వెళ్తే ఇంకొక అమ్మాయిని తీసుకురావడం ఇలాగని కొంతమంది పెట్టుకున్నాం. ఇఫ్ ఆడిషన్స్లో కనుక నేను ఇందాక ఆడిషన్ కాల్ ఏదైతే చెప్పానో అందులో ఈక్వలెంట్ టాలెంట్ నాకు నచ్చే టాలెంట్ రాకపోతే వాళ్ళని యూస్ చేస్తాను. లేదు మన తెలుగులో కానీ ఇంకేదైనా బెస్ట్ టాలెంట్ దొరికితే నేను తెలుగు టాలెంట్కి వెళ్తాను. నాట్ ఓన్లీ కంటెస్టెంట్స్, మెంటర్స్ కూడా కొంతమంది ఆడియన్స్ స్టిక్ అయిపోయి ఉంటారు. లైక్ దీపిక కావచ్చు, మానస్ కావచ్చు, జాను కావచ్చు, వీళ్ళందరికీ కూడా. సో మెంటర్స్ని కూడా అలా మారుస్తూ ఉంటే ఏమైనా కొంచెం బోర్ కొట్టే విధంగా ఏమైనా ఉంటుందా, లేదంటే అంతకంటే మించి ఉంటారా మెంటర్స్? ఒక మెంటర్ వెళ్తే ఇంకో మెంటర్ ఎలాంటి వాళ్ళు వస్తారో మీకు వదిలేస్తున్నా, ఆ లెవెల్ దాటే వాళ్ళే వస్తారు. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే బాధ అయితే ఉంటుంది మీకు, అరే మిస్ అవుతున్నానే. అంటే ఇప్పుడు ఏ పేరు చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. సో ఒకరిని మీరు కనెక్ట్ అయిపోయి ఓటింగ్స్ చేసి కొంతకాలం వెళ్ళిన తర్వాత ఒక మెంటర్ కనుక ఒక కంటెస్టెంట్ వెళ్తే బాధ కలుగుతుంది. బట్ ఆ ప్లేస్లో ఇంకొకరు వచ్చేస్తారు. అండ్ ముగ్గురు మెంటర్స్లో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసే ఉంటారు. పక్కన కంటెస్టెంట్స్ బాగా చేస్తున్నారు, మా కంటెస్టెంట్స్ అంటే ఏదైనా ఒక పాయింట్లో కూడా మనకు అనిపిస్తుంది కదా. సో అలా మీకు ఎవరికైనా వేరే కంటెస్టెంట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ అలా అనిపించిందా? సో మీరు కూడా చూసినట్టు ఆల్ 5 కంటెస్టెంట్స్ ఆర్ బ్రిలియంట్, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ నాకైతే ఒక్కసారి కూడా అలా అనిపించలేదు. ఇన్ ది ఎండ్ మేము డాన్స్ ఐకాన్ షోలో ఉన్నాం, సో వీ ఆల్సో వాంట్ ద బెస్ట్ టాలెంట్ దేర్. సో అందరిది చూసినప్పుడు వీ ఫెల్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ జాయ్. ఆ థాటే రాలేదు వాళ్ళెందుకు కింద అంటే ఏదైనా ఎక్స్ట్రా చేస్తున్నారా,
తక్కువ చేస్తున్నారా ఆ థాట్ రాలేదు. నా కంటెస్టెంట్లో ఏదైనా అనిపిస్తే ఓకే ఈ పార్ట్లో ఇంకా బాగా చేయొచ్చు అని నెక్స్ట్లో అది నేను సజెస్ట్ చేసి ఐ గివ్ ద 100% డ్యూరింగ్ టు మై కంటెస్టెంట్. మానస్ గారు, అంటే మీరు అప్పుడే ఆవిడని నామినేట్ చేయడం మాకు ఎవరికి నచ్చలేదండి. హలో, మీరు షో చూడండి. ఫస్ట్ ఆమె నన్ను నామినేట్ చేశాను, తర్వాత నేను నామినేట్ చేశా. మీరు ఒక ప్రోమో చూసి ఎలా ఫిక్స్ అవుతారండి, నాకు అర్థం కావట్లేదు. హాయ్ అండి. దీపికాకి అంటే మీరు ఉండండి, స్టేజ్ మీద తెలుస్తుంది మీకు. మాకు నామినేట్ చేసినప్పుడు కలిగిన నొప్పి మీకు కూడా కలుగుతుంది. ఫస్ట్ టైం వచ్చింది. ఓంకార్ గారు, ప్రేరణ గారిని చూస్తున్నారు కదా ఇస్మార్ట్ జోడీలో, వీళ్ళిద్దరిలో సిమిలర్ క్వాలిటీ ఏంటి ఒకటి చెప్పండి. సిమిలర్ క్వాలిటీనా నాకు తెలియదు అసలు. ఇంకా అదిగో పేరు అరుస్తుంది అక్కడ. ఓంకార్ గారు ఆగండి, ఓంకార్ గారు కొత్త ఇంకా ఆగండి. యాక్చువల్గా